హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఎరే డివిజన్ ఇవంటే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాను. సో దాని కంటిన్యూషన్ టాపిక్కే ఇది. ఎరే మల్టిప్లికేషన్ టాపిక్ కోసం అయితే చూద్దాము. ఎరే మల్టిప్లికేషన్ ఈజ్ ది ఎలిమెంట్ బై ఎలిమెంట్ ప్రొడక్ట్ ఆఫ్ ది ఎరేస్ ఏ అండ్ బి మస్ట్ హ్యావ్ ద సేమ్ సైజ్ అన్లెస్ వన్ ఆఫ్ దెమ్ ఈజ్ ఏ స్కేలార్. అంటే ఈ ఎరే మల్టిప్లికేషన్ అనేది ఏంటి అంటే ఎలిమెంట్ బై మనం ఎలిమెంట్ ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మెయిన్గా మనం ఏ అండ్ బి ఆపరేషన్ అనేది సేమ్ సైజ్ అనేది ఒకేలా ఉంటుంది. ఆ రెండింటిని కూడా మనం స్కేలర్ మెథడ్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఎగ్జాంపుల్ ఏలో నేను ఏం చేశానంటే 1 2 3 అనే వాల్యూ ఇచ్చాను, 2 3 4 అనే వాల్యూ ఇచ్చాను, 1 2 5 అనే వాల్యూ ఇచ్చాను. అంటే ఏ అండ్ బీలో రెండింటిలో కూడా నేను ఈక్వల్ వాల్యూస్ ఇచ్చాను. సేమ్ బీలో కూడా చూడండి 2 1 3 5 0 2 2 3 1 అలా ఈక్వల్ వాల్యూస్ ఇచ్చాను. ఏలో 1 2 3 2 3 4 1 2 5 అంటే ఇక్కడ రోస్ అండ్ కాలం వైజ్గా రాసుకోవాలి కాబట్టి 1 2 3 రాస్తాం, 2 3 4 రాస్తాం. సేమ్ 1 2 5 బీలో కూడా 2 1 3 5 0 2 2 3 1 ఇలా మనం రాసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే దీనికి ఎరే మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అందుకే సి ఈజ్ ఈక్వల్స్ టు ఏ డాట్ మల్టిప్లికేషన్ బి అనేది రాసుకున్నాం. ఇప్పుడు దీన్ని ఎలా చేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదాన్ని కూడా ఇక్కడ మీకు రాసాను చూడండి, ఈజీగా అర్థం అవ్వాలని రాశాను. రో 1లో మనం ఏం చేయాలి అంటే 1 into 2 చేయాలి, 2 into 1 అని చేయాలి. ఎలాగా అంటే చూడండి 1 into రో 1లో ఈ రెండింటి రోని తీసుకోవాలి. ఏ వాల్యూ రోస్ని తీసుకోవాలి, ఏ వాల్యూ రోని బి వాల్యూ రోని రెండింటిని కూడా తీసుకొని మల్టిప్లికేషన్ చేయాలి. ఏలో ఉన్న వాల్యూ ఫస్ట్ రోలో ఉన్న వాల్యూని ఏలో ఫస్ట్ రోలో ఉన్న వాల్యూని బీలో ఫస్ట్ రోలో ఉన్న వాల్యూతో మల్టిప్లికేషన్ చేయాలి. సో 1 into 2 సేమ్ మళ్ళీ ఏలో సెకండ్ రోలో ఉన్న వాల్యూని సేమ్ సెకండ్ రోలో ఉన్న వాల్యూని బీలో ఉన్న సెకండ్ రోలో ఉన్న వాల్యూని కూడా మల్టిప్లికేషన్ చేయండి. ఇందులో 2 into 1 సేమ్ 3 into 3 అప్పుడు మనకి ఇలా చేస్తే 1 into 2లో 2 వస్తుంది, 2 into 1 2 వస్తుంది, 3 into 3 1. ఇప్పుడు దీన్ని కూడా ఈ రోని ఏదైతే 2 3 4 ఉందో సేమ్ దాన్ని ఏం చేయాలంటే 5 0 2తో చేయాలి. అప్పుడు 2 into 5 రో 2లో అది చేయాలి, 2 into 5 3 into 0 4 into 2 అలా మనకు వచ్చేసరికి 8 వస్తుంది. నెక్స్ట్ ఈ రో ఏదైతే ఫైనల్ రో ఉందో ఫైనల్ రోని ఈ బి ఫైనల్ రోతో చేయాలి. 1 into 2 2 into 3 5 into 1 1 into 2 2 into 3 5 into 1. సో 1 2 2 3 6 5 1 5 అదే వాల్యూని ఇక్కడ వేసుకున్నాం. అంటే మనకు ఫైనల్గా ఆన్సర్స్ ఏమేమి వచ్చాయి, రో 1లో 2 to 9 వచ్చింది, అందుకే 2 to 9 వేసుకున్నాం. రో 2లో ఎంత వచ్చింది 10 0 8 వచ్చింది. సో 10 0 8 వచ్చింది. నెక్స్ట్ 2 6 5 వచ్చింది కాబట్టి రో 3లో 2 6 5 వేసాం. ఎంత ఇది ఈజీగా ఎరే మల్టిప్లికేషన్ అనేది రోస్తో మీరు మల్టిప్లికేషన్ చేసుకుంటే ఎరే మల్టిప్లికేషన్ అనేది ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ మనం చూద్దాం ఎరే డివిజన్. ఎరే డివిజన్ అనేది కూడా మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ 2 3 4 5 అనే వాల్యూ ఇచ్చాను. దీన్ని ఏం చేయాలి అంటే మనం ఎరే డివిజన్ అంటున్నాం కాబట్టి డివైడ్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. అంటే డివైడెడ్ బై 2 చేయాలి. ఏదైతే 2 వాల్యూ ఉందో 2ని డివైడెడ్ బై 2 చేయాలి, 3ని డివైడెడ్ బై 2 చేయాలి, 4ని డివైడెడ్ బై 2 చేయాలి, 5ని డివైడెడ్ బై 2 చేయాలి. ఈ ఈక్వేషన్ ఫామ్ రూపంలో అప్పుడు ఏలో నాకు వాల్యూ అవుతుంది 2 ఉంది కాబట్టి 2 డివైడెడ్ బై 2తో చేయాలి కాబట్టి ఆపరేషన్ 2 చేస్తే 1 వచ్చింది. 3ని డివైడెడ్ బై 2 చేయాలి, 3 డివైడెడ్ బై 2 చేస్తే 1.5 వస్తుంది. 4ని డివైడెడ్ బై 2 చేస్తే 2 వస్తుంది. 5 బై డివైడెడ్ బై 2 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2.5 అనేది వస్తుంది. ఇది మనకి ఫైనల్ ఆన్సర్స్. 1 1.5 2 2.5 అనేది వచ్చింది. అంటే 2 3 4 5కి చేస్తే 2ని డివైడెడ్ బై 1 చేసాము, 2ని డివైడెడ్ బై 2 చేస్తే 1 వచ్చింది, 3ని డివైడెడ్ బై 2 చేస్తే 1.5 వచ్చింది, 4ని డివైడెడ్ బై 2 చేస్తే 2 వచ్చింది, 5ని డివైడెడ్ బై 2 చేస్తే 2.5 వచ్చింది. ఇప్పుడు సి ఈజ్ ఈక్వల్స్ మనం ఏం చేయాలంటే ఫైనల్ ఆన్సర్ రాయాలి. నేను ఆల్రెడీ బిఫోర్ టాపిక్లో ఎరే డివిజన్లో కూడా చెప్పాను కదా, పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి. అలా 4 వాల్యూస్ లేవు, 1 సింగిల్ వాల్యూ వచ్చిందంటే దాని పక్కన పాయింట్ పెట్టుకొని 4 zeros అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1.4 zeros అనేది రాశాను, అందుకని ఇది. నెక్స్ట్ 1.5 అంటే పాయింట్ తర్వాత 4 వాల్యూస్ ఉండాలి కాబట్టి 1 వాల్యూ ఉంది కాబట్టి రిమైనింగ్ 3 వాల్యూస్ జీరోస్ వేసుకుంటారు. 1.5 000 అని రాశాను. నెక్స్ట్ ఇక్కడ కూడా సింగిల్ వాల్యూ ఉంది కాబట్టి 2.4 zeros అనేది మనం యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా 2.5 అంటే పాయింట్ తర్వాత 1 వాల్యూ ఉంది కాబట్టి రిమైనింగ్ 3 పాయింట్స్ వాల్యూస్ లేవు కాబట్టి జీరోస్ అనేది యాడ్ చేసుకున్నాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్న వాళ్ళు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.